పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒకసారి బాగా ఆప్తులైన వారితో మాట్లాడుతూ బిడ్డల ప్రవర్తన గురించి మామూలుగా జనరల్గా డిస్కస్ చేసుకుంటా ఉన్నప్పుడు నేను అన్నాను, అంటే పిల్లలు ఎవరైనా సరే పెద్దలు ఆప్తులైన వారు చెప్పిన మాటలు విని వారి యొక్క మార్గాన్ని మార్చుకోవాలి, వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవాలి. వాళ్ళని సరిదిద్దుకునే వయసు కూడా దాటిపోయిన తర్వాత వాళ్ళు జీవము గల దేవుని చేతిలో పడటం చాలా భయంకరం అన్నాను. అయితే అవతల ఉన్న పెద్దవారు, అమ్మ అంత మాటలు ఎందుకు, జీవము గల దేవుని చేతిలో పడేంతగా మన బిడ్డలు పాపాలు చెయ్యరు కదా, అంత భయంకరత్వం మనకి రాదులే అన్నారు. కానీ అది నన్ను చాలా ఆలోచింపచేసింది. అంటే మనం అనుకునేవే పాపాలా? దేవుని దృష్టిలో అయితే పర్ఫెక్ట్గా ఉండటం, ఆయనకి పరిశుద్ధత అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండటం. మనం అనుకుంటాం ఇవేం పెద్ద పాపాలు కాదు కదా అనుకుంటాం. కానీ నిజంగా జీవము గల దేవుడు, ఆయనలో ఉన్న జీవము ఏంటి అని గనక ఆలోచిస్తే అది ఆయన శ్వాస. ఆయన శ్వాసతో మనకి ఈ లోకంలో జీవాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఆయన ఉనికి, ఆయన దేనికైనా చెల్లిస్తారు, దేనికైనా స్పందిస్తారు. ఎవరు ప్రార్థన చేసినా వింటారు. మనం అడిగిన దానికి ఆయన వాక్యం ద్వారానో పెద్దల ద్వారానో ఇంకా దేని ద్వారా కళ ద్వారానో ఆయన సమాధానం ఇస్తారు. అన్నిటికీ ఆయన చెల్లిస్తారు. ఆయనకి ఉనికి ఉంది. ఆయన యొక్క ఆత్మీయ శక్తి ఒక జీవం, నిత్యత్వం కూడా ఒక జీవమే. ఈ లోకంలో కళ్ళు మూస్తే మనము దేవుని సన్నిధిలోనే కళ్ళు తెరవాలి. ఎందుకంటే ఆయన మాత్రమే ఆది అంతం లేని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి నిజమైన జీవము ఆయనలోనే ఉంది. అదే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనంలో చెప్తా ఉంటారు. జీవము గల దేవుడు యెహోవాయే దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయన సదాకాలము రాజు. ఆయన ఉగ్రతకి భూమి కంపిస్తుంది, ఆయన కోపాన్ని జనులు సహించలేరు అని ఉంటుంది. అంటే జీవము గల దేవునికి వచ్చే కోపాన్ని జనులు తట్టుకోలేరు అని అక్కడ అర్థం అనమాట. అంటే ఆయన జీవము కలిగిన దేవుడు అంటే మనం బైబిల్లో ఆలోచిస్తే ఎక్కడెక్కడ ఆయన జీవం గురించి ప్రస్తావించబడింది అని గనక మనం చూస్తే దేనిలో ఆయన జీవం యొక్క ఇంపార్టెన్స్, ఆయన జీవం కలిగిన దేవుడే. కానీ ఆ జీవము దేని ద్వారా అది బయలుపరచబడుతుంది, ఎక్కడ ఆయనకి ఆ జీవము గురించి మనకి ఒక ఇంపార్టెన్స్ తెలియజేయబడింది అని మనం ఆలోచిస్తే చాలా విషయాలు మనకు ఉన్నాయి. మనం చూస్తే గనక దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ రాజుగారు దానియేల్ని ఎవరు ప్రార్థించడానికి వీల్లేదని చెప్పినప్పుడు కూడా దానియేలు ముమ్మారు ప్రార్థిస్తే ఆ తర్వాత శత్రువులు అతనిని సింహాల బోన్లో వేయించేటట్లుగా రాజుగారిని ప్రేరేపిస్తారు. అయితే అతను సింహాల బోన్లో పడవేయబడతాడు. పడవేయబడ్డ తర్వాత కూడా ఆ రాత్రి అంతా రాజుకి చాలా అసహనంగా ఉండి ఆయన నిద్రపోలేకపోతారు. ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు తెల్లవారు అవుతుందా, ఎప్పుడు దానియేలుని చూద్దామని ఆయన చాలా ఆతృపడతా ఉంటారు. తెల్లవారుగానే ఆయన గుహ దగ్గరికి చేరి ఒకే ఒక్క మాట అంటారు, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు రోజు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించెనా అని అడుగుతాడు. ఆ సంబోధన అడ్రస్సింగ్ నాకు చాలా ఇష్టం. ఏంటంటే మనల్ని ఎవరైనా సరే అంత పేరున్నవారు, ఇంత ప్రఖ్యాతి ఉన్నవారు లేదా ఇంత ఆస్తి గలవారని గుర్తించడం కంటే జీవము గల దేవుని సేవకులుగా మనం గుర్తించబడటం చాలా ముఖ్యం. అది అసలు ఎంతో ముఖ్యమైనది అనమాట. సో జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు అని పిలిచారు. అదేవిధంగా సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే అక్కడ దావీదు అనే చిన్న బాలుని మనం చూస్తాము. అతను ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీలకి జరిగే యుద్ధములో గొలియాత్ అనేటటువంటి ఆజానుబాహుడు ఒక సవాల్ని విసురుతాడు. తనని ఎవ్వరు కూడా ఎదిరించి గెలవలేరు. అంటే ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా వెనక్కి తగ్గుతూ ఉంటుంది. అక్కడ ఆ వచనంలో 17:26 వచనంలో దావీదు ఏమంటాడంటే, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించే సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎవరు అంటారు. అంటే జీవము గల దేవుని సైన్యము. ఇందాక మనం చూసినప్పుడు జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, ఇప్పుడు జీవము గల దేవుని సైన్యం అంటే దేవుని సైన్యంలో కూడా జీవం ఉంటుంది. అటువంటి జీవం గల దేవుని సైన్యాన్ని నువ్వు ఏపాటి వాడివి తిరస్కరించడానికని అంత చిన్న బాలుడు అంటాడు. అంటే దేవుడు నియమించినటువంటి తన ప్రజల కోసం ఏర్పరిచినటువంటి ఆ సైన్యంలో కూడా దేవుని జీవం ఎంతో స్పష్టంగా ప్రస్తావించబడింది. ఆ విధంగా చూస్తే మనకి ఇంకా జీవం గురించి మాట్లాడుతూ పౌలు గారు ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు. ఆయన ఏమంటారంటే కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి మాట అంటారు. ఆయన ఏమంటారంటే, ఇది
ఇది మన ఇప్పుడు ప్రస్తుతపు కాపరులు కానీ, ఉపదేశకులు కానీ, బోధకులు కానీ వీరందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి. వారందరూ మనకి వాక్య పరిచర్య చేస్తూ మనల్ని ఒక మార్గంలో నడిపించేవారు. వాళ్ళు చేసే పరిచర్య ఎలా ఉండాలంటే జీవము గల దేవుని ఆత్మతో చేసే పరిచర్య అయి ఉండాలి. పరిచర్య అందరం చేస్తాం. మామూలుగా ఇప్పుడైతే గూగుల్ ఉంటుంది, అనేక రకాలైనటువంటి సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. వాటిల్లోంచి మనం ఒక కాంటెక్స్ట్ తీసుకోవటం, దానిలోంచి ఒక టెక్స్ట్ సంపాదించడం, జనాలకి చెప్పేయడం, ఇదేమి ఒక మోటివేషనల్ స్పీచ్ కాదు. జీవం గల దేవుని ఆత్మ మనలో ఉంటే అప్పుడంట మనము క్రీస్తు రాయబడిన వాళ్ళు రాసే పత్రికలు క్రీస్తు పత్రికలుగా ఉంటాయని చెప్తారు. అక్కడ ఆయన చాలా స్పష్టంగా అంటారు, రాతి పలక మీద కానీ సిరాతో కానీ మేము రాయలేదు, కానీ జీవము గల దేవుని ఆత్మతో, ఆత్మ సహాయముతో మా పరిచర్య, మేము చేసే పరిచర్య ఎలా వ్రాయబడిందంటే క్రీస్తు పత్రికగా మీరు కనపరచబడుతున్నారు అంటారు. ఎంత అద్భుతంగా ఉందో. సంఘ విశ్వాసులైన మనందరం, మన పాస్టర్ గారు చిన్నప్పటి నుంచి మనకు బోధ చేసే ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసేటటువంటి సేవ నిజంగా జీవం గల దేవుని ఆత్మతో చేస్తే గనక మనం ఒక్కొక్కరం ఒక్కొక్క క్రీస్తు పత్రిక లాగా అవుతామంట. అంటే మనల్ని చూసిన వాళ్ళు, మన పత్రికలు అంటే ఏంటి, ఒక సమాచారం కోసం మనం చదువుతాము. మనల్ని చూడగానే మన కళ్ళు దేవుని యొక్క సాత్వికతతో, మన యొక్క నడక కానీ, మన యొక్క బిహేవియర్ కానీ, చేసేటటువంటి ఆలోచనలు కానీ, మాట్లాడేటటువంటి మాటలు కానీ, మన ప్రవర్తన ఎటు చూసినా సరే, ఏ సమయంలో చూసినా సరే లోకానుసారంగా కాకుండా దేవునికి అనుగుణంగానే క్రీస్తు పత్రికల్లాగా మనల్ని మన కాపరులు నిజంగా తయారు చేస్తున్నారంటే లేదనే చెప్పచ్చు. ఎందుకంటే మొదటి శతాబ్దంలో ఉండేదేమో అలాగా. ఆ తర్వాత కూడా మన ఇండియాకు వచ్చినప్పుడు మిషనరీస్ తీసుకొచ్చిన సేవ, ఆ మొదటి కాలంలో ఒక 30-40 సంవత్సరాలు నిజంగా మన పెద్దవారు అలాగే మెలిగారు. కానీ ఇప్పుడు దేవుని ఆశీర్వాదం వల్ల, మన పెద్దవాళ్ళు చేసిన ప్రార్థనల వల్ల మనందరం కూడా సొసైటీలో మంచి పేరుని కానీ, మంచి ప్రతిష్టను కానీ కలిగి ఉండి నిజంగా ఆ జీవం గల దేవుని పత్రికల్లాగా మనం లేనేలేము. అలా చూస్తే హోషేయ గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఏ ప్రదేశంలో అయితే మిగతా అన్యులు మిమ్మల్ని చూసి మీరు జీవము గల దేవుని కుమారులు కాదు అని అన్నారో, అదే ప్రదేశంలో మిమ్మల్ని నేను నిజంగా మీరు జీవము గల దేవుని కుమారులు అని వారితోనే అనిపిస్తాను అని కూడా చెప్తా ఉన్నారు. ఎంత అద్భుతమైన మాట కదా. మన దేవుడు చాలా దయగల దేవుడు. ఆయన ఎంతో దీర్ఘశాంతం గల దేవుడు. మన కోసం ఎంతగానో ఆయన కనిపెట్టుకుంటా ఉంటారు. మనము ఆయన చేత పిలువబడిన వారము, ఎంచుకోబడిన వారము. మనం ఒక్కొక్కసారి ఆయన మార్గంలోంచి తప్పిపోయినా ఎంతో ఓపికగా ఆయన మన కోసం కనిపెడతా ఉంటారు. మనం మార్గం తప్పిపోయిన తర్వాత కొన్ని శిక్షల వల్ల, కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల మనము మళ్ళీ నిజదేవుని వైపు తిరిగినప్పుడు నిజంగా వీరు దేవుని కుమారులని ఎవరైతే మనల్ని అలాంటి వారు కాదన్నారో వారితోనే అదే సాక్ష్యం దేవుడు పలికించగలరు. అటువంటి గొప్ప స్థితిని కూడా మనం పొందొచ్చు. ఒక్కొక్కసారి మనందరం తొట్టుపట్టడం సహజమే, కానీ దానిలోంచి మళ్ళీ మన భవిష్యత్తు ఏమై ఉందో దానిని బట్టి మిగతా ప్రజలను మనం పిలవాలి. అంతేకాకుండా తిమోతి గారికి రాస్తూ 2వ పత్రికలో కూడా పౌలు గారు ఆ 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమంటారంటే జీవము గల దేవుని సంఘం అని ఆఖర్లు అక్కడ చెప్తా ఉంటారు. సంఘం అంటే మనం రేపు రాబోయే క్రీస్తు వరుడుగా వచ్చినప్పుడు వధువు సంఘంగా ఆయన మనల్ని ఒక ముడత, కళంకం, మచ్చ ఏమీ లేకుండా ఆయన మనల్ని ఈ లోకములో ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ మనము తలొగ్గి ఆయన పోలికగా చెక్కబడినప్పుడు మనమే జీవము గల దేవుని సంఘము. ఈ సంఘము సత్యమునకు ఒక స్తంభము, ఒక ఆధారం అని చెప్తున్నారు అక్కడ. కాబట్టి చిట్ట చివరి వచ్చేసరికి మనమే, అంటే సంఘమైన మనందరం కూడా దేవుని సత్యానికి ఒక ఆధారముగా, ఒక స్తంభముగా మనం ఉండాలని. కాబట్టి మన జీవము దేవునిలో ఉన్నది అని మనం అనుకున్నప్పుడు ఆ జీవాన్ని మనలోంచి ఏ విధంగా మనము ఇతరులకు బయలుపరచగలము అంటే జీవం గల దేవుని సేవకులమై ఉండొచ్చు, జీవం గల దేవుని కుమారులమై ఉండొచ్చు, జీవం గల సంఘమై ఉండొచ్చు. ఇంకా మన ఉపదేశకులు మనల్ని తయారు చేసినప్పుడు మనం క్రీస్తు పత్రికలుగా ఉండొచ్చు. అప్పుడు వారికి కావాల్సింది జీవము గల దేవుని ఆత్మ. ఇన్ని రకాలుగా దేవుని జీవము మనకి మన జీవితంలో ఎటు తిరిగినా ఎవరి ద్వారా అయినా సరే కనపడతా ఉంటే ఆ జీవాన్ని మనం తిరస్కరిస్తే అప్పుడు హెబ్రీ గ్రంథకర్త చెప్పినట్టు 10వ అధ్యాయం 21వ వచనంలో నిజంగా జీవము గల దేవుని చేతులు పడుట మహాభయంకరం. అటువంటి భయంకర స్థితి మనకు రాకుండా ఆ జీవములో మనం అందరం కొనసాగులాగున చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ జీవము ఏ రకంగా ఎవరెవరి ద్వారా పరిశుద్ధ గ్రంథంలో చూపించారో ప్రభా మాకు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేశారు తండ్రి. ఇదంతా కాకుండా మేము జీవము గల దేవుని సంఘముగా ఉండాలంటే ఆ సంఘమే ఒక స్తంభం లాగా, ఆధారం లాగా ఉంది. ఆ సత్యమే ఆధారం అని మీరు చెప్పారు ప్రభా. అటువంటి ఆధారపడగలిగే స్తంభము లాగా మేమే జీవము గల దేవుని యొక్క సంఘం అని చెప్పారు కాబట్టి అటువంటి సంఘములో మేము కూడా ఒక భాగమై ఉన్నందుకు ఎంతో అతిశయపడుతూ మా దేవుని యొక్క పేరిట మేము ఆయనకి తగినట్లు పిల్లలుగా ఉండటానికి దీన మనస్సు దయాళుత్వాన్ని ధరించుకొని ఆయనకి ఇష్టమైన పరిశుద్ధత కలిగినటువంటి పోలికను మేమందరం ధరించి నీ యొక్క రాజ్యములో మేమందరం ఎంచుకోబడాలని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.